ఆదిపురుష్, వార్ 2 లాంటి ఆల్ట్రా డిజాస్టర్స్ ఇచ్చి హీరోల ఇమేజ్ని డ్యామేజ్ చేయడమే కాకుండా ఫ్యాన్స్ గుండెల్లో గుణపాలు దింపారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్. టాలీవుడ్ డైరెక్టర్స్ నుంచి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అందుకే పాన్ ఇండియా హీరోలు రూటు మార్చి పొరుగు రాష్ట్రాల్లో డైనమిక్ దర్శకులపై ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళెవరో చూద్దాం. కాలీవుడ్, మాలీవుడ్ హీరోలను తెలుగు ఇండస్ట్రీ గ్రాప్ చేస్తుంటే టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు పొరుగు ఇండస్ట్రీని డైనమిక్ దర్శకులపై ఫోకస్ చేస్తున్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ రేంజ్ మారిపోవడంతో టాలీవుడ్ దర్శకులతో కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ మేకర్స్ తో కొలాబరేట్ అయ్యాడు. పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకున్న అట్లీతో పాటు కాలీవుడ్ స్టార్ హీరోలను డీల్ చేసిన లోకేష్, కనకరాజులతో నెక్స్ట్ 2 ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఈ రెండు వేటికవే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలే. ఇక మాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అండ్ హీరో బాసిల్ జోసెఫ్ తో టైఅప్ కాబోతున్నాడని అల్లు శిరీష్ వెడ్డింగ్ ఓ హింట్ ఇచ్చింది. సలార్తో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ సలార్ 2కి కంటిన్యూ కాబోతున్నాడు. ఈ మధ్య మాలీవుడ్ దర్శకుడితో డార్లింగ్ మీటింగ్, సంథింగ్ కుక్ అనే టాక్ నడుస్తోంది. కిష్కింద కాండం లాంటి గ్రిప్పింగ్ స్టోరీతో ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ దింజిత్ అయ్యతన్ గత ఏడాది ఎకోతో డీసెంట్ హిట్ నమోదు చేశాడు. ప్రభాస్ ని కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ అతడి ఆతిథ్యాన్ని పొగడ్తలతో ముంచేశాడు. ఇదే మీటింగ్ లోనే హోం భలే ప్రొడ్యూసర్ కెరంగదూర్ కూడా పాల్గొన్నారు. దీంతో హోం భలే ప్రొడక్షన్ హౌస్ లో ప్రభాస్ దింజిత్ మూవీ ఉండబోతోందని రూమర్స్ మొదలయ్యాయి. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చేస్తున్న తారక్ నెక్స్ట్ కాలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా ఉంటుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. కానీ అనూహ్యంగా నెల్సన్, రజనీ, కమల్ మల్టీ స్టారర్ మూవీకి కమిట్ కావడంతో తారక్ ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది డౌట్. తారక్ కూడా నెక్స్ట్ దేవరా 2, త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఆఫ్ వార్ చేతిలో ఉండడంతో నెల్సన్ ప్రాజెక్టు హోల్డ్ చేసినట్లు సమాచారం. ఈ మధ్య పాన్ ఇండియా హీరోగా ఎదుగుతోన్న తేజ సజ్జ కూడా తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్నాడట. దురంధర్ 2 ఊహించినట్లే థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది. టాలీవుడ్ స్టార్స్ మూవీని ఆకాశానికి ఎత్తేస్తూ దర్శకుడు ఆదిత్యధర్ మేకింగ్ అండ్ రణ్వీర్ సింగ్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ బాలీవుడ్ టాప్ హీరోస్ ఎవ్వరూ మూవీపై మినిమం కర్టసీగా ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. ఇదే టైంలో ప్రకాష్ రాజ్ ట్వీట్ సంచలనం రేపుతోంది. ప్రోపగాండా ఫిల్మ్ అనే ముద్ర నార్త్ బెల్ట్ లో పోర్ట్రేట్ అయిందా? భారీ అంచనాలకు తగ్గట్లే ధురంధర్ ద రివెంజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై రివెంజ్ తీర్చుకుంటోంది. ధురంధర్ కన్నా ధురంధర్ 2ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా తీసుకొచ్చాడు ఆదిత్యధర్. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ కి, అతడి యాక్టింగ్ డెడికేషన్ కి ఫిదా అయిపోతోంది నార్త్ బెల్ట్. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు అయితే సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, తారక్, విజయ్ దేవరకొండ, ఆర్జీవి, రామ్ చరణ్, తాజాగా రాజమౌళి టీంని పొగడ్తలతో ముంచేస్తూ ఓ సుదీర్ఘమైన నోట్ని పంచుకున్నారు. ధురంధర్ 2 4 గంటల పాటు కూర్చోపెట్టడం అంటే మాటలు కాదని, చివరి ఫ్రేమ్ వరకు సీట్లో కూర్చునేలా చేయడంలో ఆదిత్యధర్ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు రాజమౌళి. అలాగే రణ్వీర్ నటనకు కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. అయితే టాలీవుడ్ హీరోలు ట్వీట్స్ చేయడం, బాలీవుడ్ స్టార్ హీరోలు మినిమం కర్టసీగానైనా ఒక్క పోస్టు చేయకపోవడంపై విమర్శలు మొదలయ్యాయి. ఆదిత్యధర్ భార్య ప్రమోషన్స్ దగ్గర నుంచి సక్సెస్ ఈవెంట్ వరకు దర్శకుడికి అండగా నిలిస్తే, రణ్వీర్ భార్య దీపికా పదుకునే ఒక్క పోస్టు చేయకపోవడం కూడా ఎత్తి చూపిస్తున్నారు నెటిజన్లో. బాలీవుడ్ స్టార్స్ నోరు మెదపకపోవడంపై ఓ నెటిజన్ ఫైర్ అవుతూ క్వశ్చన్ చేయగా, సౌత్ వర్స్టల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఆబ్లిగేషన్స్ సౌత్ కూడా పాకాయంటూ రిప్లై ఇచ్చాడు. ఒత్తిడి, రాజకీయాల వల్లే వీళ్ళందరూ ట్వీట్స్ చేయాల్సి వచ్చిందనే అర్థంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఉండడంతో కొందరు ఫైర్ అవుతున్నారు. అలాగే బాలీవుడ్లో టాలీవుడ్ సినిమాల ఉనికి కాపాడుకునే స్ట్రాటజీగాను అభివర్ణిస్తున్నారు. మరో కన్నడ నటి రమ్య స్పందన కూడా ఇది మన సహనానికి పరీక్ష, దయచేసి థియేటర్స్లో మూవీ చూసి డబ్బు సమయాన్ని వృధా చేసుకోవద్దంటూ కామెంట్స్ చేయడంతో ఆమెని టార్గెట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ సినిమాను ఆకాశానికి ఎత్తుతూ మూవీపై విమర్శలు చేసేవారు కూడా లేకపోలేదు. ఇదొక ప్రాపగాండా ఫిల్మ్ అని, ప్రస్తుత అధికారిక వర్గానికి కొమ్ము కాసే మూవీగా ఉందని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇవన్నీ లెక్క చేసేంత తీరిక లేదు టీంకి. ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ని ఎంజాయ్ చేసే పనిలో ఉంది ధురంధర్ ద రివెంజ్ యూనిట్. ఘాటీలో అనుష్క రప్ప అంటూ విలన్ స్పీకర్లు కోసేసింది. సిటాడెల్లో గన్స్ తో రౌడీల ఖేల్కతం చేసిన సమంత మా ఇంటి బంగారంలోనూ ఉతికి ఆరైపోతోంది. లేడీ సూపర్ స్టార్ నయన్, నేషనల్ క్రష్ రష్మిక కూడా తమ జోలికొచ్చిన జాదూగాళ్ళ అంతు చూసేందుకు రెడీ అవుతున్నారు. గ్లామర్ రోల్ అండ్ సాఫ్ట్ రోల్స్కు భామలు టర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? హీరోయినిజంకు సరికొత్త భాష్యం చెప్పబోతున్నారా? హీరోలతో రొమాన్సే కాదు,
యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఎరగదీయగలమని ప్రూవ్ చేస్తున్నారు నేటి స్టార్ నటీమణులు. కత్తులు, కొడవళ్లు చేతబూని విలన్స్ ను ఊచకోత కోస్తూ కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులు అద్దుతున్నారు. వీటికెప్పుడో తెరలేపింది అనుష్క. అరుంధతిలో పశుపతిని కట్టడి చేసేందుకు కత్తి పట్టిన స్వీటీ, ఘటిలో తనకు అన్యాయం చేసిన విలన్స్ పీకలు రప్పా రప్పా కోస్తూ వాళ్ల నెత్తురు కళ్ళ చూసింది. యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం, నయనతారకు నటించడం కొత్తేమీ కాదు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అంజలి ఐపీఎస్, జవాన్ లాంటి చిత్రాల్లో గన్స్ తో విలన్స్ తో పోరాటం చేసింది. కానీ రక్కాయిలో వేట కొడవళ్లతో కిరాతకుల్ని వేటాడుతోంది. 2 చేతుల్లోనూ ఆయుధాలను తీసుకుని రౌడీలను అంతమొందించే నయన్ను చూపించబోతున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన టైటిల్ టీజరే ఈ లెవెల్లో ఉంటే ఇక మూవీలో వైలెన్స్ ఇంకెంత ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. భారీ బడ్జెట్ టాక్సిక్ లోనూ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయట. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత బీటౌన్ వెళ్ళాక యాక్షన్ బాగా వంట పట్టించుకుంది. ఫ్యామిలీ మెన్ 2, సిటాడెల్లో వెపన్స్ చేతబూని కిరాతకుల అంతు చూసిన శామ్ టాలీవుడ్ ఆడియన్స్ కు ఈ టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతోంది. యశోదలో కాస్త టేస్ట్ చూపించిన సమ్మి రాబోయే మా ఇంటి బంగారంలో విలన్స్ ను కుమ్మేయబోతోంది. నేషనల్ క్రష్ రష్మిక కూడా మైసాలో గన్ పట్టి రక్తపాతం సృష్టించేందుకు రెడీ అయింది. మునుపెన్నడూ చూడని శ్రీవల్లిని ఇందులో చూడబోతున్నామని మైసా ఫస్ట్ గ్లిమ్స్ చెప్పకనే చెప్పింది. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్ లో మెరిసిన సంయుక్త మీనన్ నెక్స్ట్ స్వయంభూతో పాటు బ్లాక్ గోల్డ్ లో యాక్షన్ యాంగిల్లోకి మారిపోతుంది. సీతామహాలక్ష్మిగా టాలీవుడ్ ఆడియన్స్ మైండ్స్ లో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మృణాల్ ఠాకూర్ గ్లామర్ రోల్స్ నుండి షిఫ్ట్ కాబోతోంది. డెకాయిట్ లో సరికొత్త మృణాల్ కనిపించబోతోంది. హీరోయిన్లంటే కేవలం 4 పాటలు, 6 సీన్లకు పరిమితం కావడమే కాదని కొత్త అర్థాలు చెప్పేందుకు రెడీ అవుతున్నారు ఈ సౌత్ స్టార్ భామలు. టాలీవుడ్ లో స్టార్ భామలుగా ఓ వెలిగిన హీరోయిన్స్ బాలీవుడ్ లోకి వెళ్ళాక తడబడుతున్నారు. కాజల్ నుంచి కీర్తి సురేష్ వరకు ఇదే సిచ్యువేషన్. రష్మిక మందన్న మాత్రమే సక్సెస్ కాగలిగింది. లాస్ట్ ఇయర్ అంతా ఆమెదే హవా. మరి నెక్స్ట్ నార్త్ లో స్టెప్ ఇన్ అవుతున్న ఆ భామల సంగతి ఏంటి? బీటౌన్ లో హిస్టరీని క్రియేట్ చేస్తారా? తెలుగులో స్టార్ హీరోయిన్లుగా రాణించిన ఎంతో మంది భామలు నార్త్ వెళ్ళాక ఫెయిల్యూర్ అవుతున్నారు. కాజల్, సమంత, తమన్నా, రకుల్ నుండి పూజ హెగ్డే, కీర్తి సురేష్ వరకు ఇదే రిపీట్ అవుతుంది. రష్మిక మాత్రమే ట్రెండ్ సెట్ చేసింది. ఎంట్రీలో తడబడినా ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ రూల్ చేస్తోంది రష్మిక. ఇప్పుడు ఇదే రూట్లో నార్త్ బెల్ట్ లో తమ లుక్ పరీక్షించుకునేందుకు తెరంగేట్రం చేస్తున్నారు సాయి పల్లవి అండ్ శ్రీలీల, కృతి శెట్టి. సౌత్ లో యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న భానుమతి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. అమరన్, తండేల్తో 100 కోట్ల హీరోయిన్లుగా మారిన న్యాచురల్ బ్యూటీ బీటౌన్ ఎంట్రీ లాస్ట్ ఇయరే జరగాల్సిందిగా మిస్ అయింది. 2025లో డెబ్యూకి బ్రేకులు పడ్డాయి, కానీ ఈ ఏడాది మాత్రం ఆగేదేలే అంటుంది. ఇప్పటి వరకు సౌత్ ఆడియన్స్ ను ఫిదా చేసిన డాన్సింగ్ క్వీన్ అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ తో నటించిన ఏక్ దిన్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. అలాగే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో సీతగా కనిపించబోతోంది. శ్రీలీల ఎప్పుడో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని భావించినప్పటికీ మేడం లాంచ్ జరగటం లేదు. లాస్ట్ ఇయర్ దీపావళికే కార్తిక్ ఆర్యన్, అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీ రావాల్సిందిగా శ్రీలీల, కార్తిక్ ఇతర కమిట్మెంట్స్ వల్ల షూట్ తాత్కాలికంగా ఆగిపోయింది. లాస్ట్ ఇయర్ బీటౌన్ టార్గెట్ మిస్ అయినా ఈ ఏడాది మాత్రం డాన్సింగ్ క్వీన్ రావటం పక్కానే. ఇవే కాదు, నార్త్ లో కొత్త కథలు వింటుందట కిసిక్ బ్యూటీ. ఉపెనా బ్యూటీ కృతి శెట్టి కూడా స్టెప్ ఇన్ అయ్యే ఛాన్స్ ఉందట. ఎప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుమారు 30లో కనిపించిన బేబమ్మ హీరోయిన్ అయ్యాక ఆఫర్స్ ఇస్తాం రమ్మంటుందట. గోవిందా కుమారుడు యశ్ వర్ధన్ హీరోగా ఓ మూవీలో ఫిక్స్ అయిందని వార్తలు రాగా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. తాజాగా టైగర్ ష్రాఫ్ మూవీకి ఫిక్స్ అయిందన్న బజ్ నడుస్తోంది. మరి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు తెలుగులో ఫస్ట్ సినిమాతో రిజిస్టర్ అయినట్లు బాలీవుడ్ ఆడియన్స్ దిల్ దోచేస్తారా? టాలీవుడ్ లో సక్సెస్ అయిన భామలు బీటౌన్ లో ఫెయిల్ అవుతారనే అపోహలకు బ్రేకులు వేస్తారా లేదా అనేది చూడాలి. వెంకటేష్ మీద ఉన్న క్లీన్ ఇమేజ్ కూసింత డ్యామేజ్ చేసింది రానా నాయుడు వెబ్ సిరీస్. నాగ చైతన్యలో సరికొత్త యాక్టింగ్ టాలెంట్ ని చూపించిన సిరీస్ దూత. ఇలా సిల్వర్ స్క్రీన్ మీద చేయలేని కొన్ని ప్రయోగాలను డిజిటల్ తెరపై చేసేందుకు, తమను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు మన హీరోస్. ప్రెజెంట్ ఓటీటీ ఎక్స్పాండ్ అయింది. సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగింది. థియేటర్ సినిమాలకు ధీటుగా డిజిటల్ స్క్రీన్ కోసం కూడా మూవీస్ అండ్ సిరీస్లు తెరకెక్కుతున్నాయి. సిరీస్ రూపంలో కొత్త కంటెంట్ డిజిటల్ లవర్స్ ను ఆకర్షిస్తోంది. ఈ మార్పును టాలీవుడ్ హీరోలు కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తోంది. అందుకే సిల్వర్ స్క్రీన్ పై చేయలేని ఎక్స్పెరిమెంట్స్ ను ఈ వేదికలపై చేసేందుకు సిద్ధమయ్యారు. వెంకటేష్, రానా,
రానా నాయుడు సిరీస్లతో ఆకట్టుకున్నారు. నెక్స్ట్ యంగ్ హీరోలు తమలోని న్యూ వెర్షన్ చూపించేందుకు వెబ్ సిరీస్లతో రాబోతున్నారు. దూతతో జర్నలిస్ట్ గా సరికొత్త యాంగిల్లో కనిపించాడు నాగ చైతన్య. అతడి నటనకు మంచి అప్లాజ్ దక్కిందే. ప్రెజెంట్ వృషకర్మతో బిజీగా ఉన్న నాగ చైతన్య మళ్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ కు వచ్చేందుకు రెడీ అవుతున్నాడట. తన 25 మూవీ కన్నా ముందు లేదా ఆ తర్వాత దూత సీక్వెల్ చేయబోతున్నాడన్నది TFIలో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్. వెర్స్టల్ యాక్టర్ నవీన్ చంద్ర ఇన్స్పెక్టర్ రిషి సీజన్ 2 తో రాబోతున్నాడు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో అలరిస్తున్న కిరణ్ అబ్బవరం డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీతో పాటు సుకుమార్ రైటింగ్స్ తన ఓన్ డైరెక్షన్ లో మూవీ ప్లాన్ చేసుకుంటున్న హీరో మనసు సడన్లీ ఓటీటీపై పడింది. డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వంలో గువ్వల చెరువు ఘాట్ రోడ్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇది పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. సుధీర్ బాబు హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో గల్లీ సిరీస్ చేస్తున్నాడు. ఇవి కూడా ప్రైమ్ లో త్వరలో ప్రీమియర్ కాబోతున్నాయి. డీజే టిల్లుతో టిల్లుగానిగా మారిపోయిన మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ డిజిటల్ ప్లాట్ఫామ్ కోసం ఫస్ట్ టైం ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడట. వెంకీ అట్లూరి ఈ సిరీస్ చేయబోతున్నాడన్నది టాక్. సితారా ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్ నిర్మించనుందట. నెట్ఫ్లిక్స్ రైట్స్ అక్వైర్ చేసినట్లుగా బజ్. వీళ్ళే కాదు, నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఓటీటీలోకి ఎంటర్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రీసెంట్లీ స్వయంభూ టీజర్ ఈవెంట్ లో వెబ్ సిరీస్ చేసేందుకు తాను రెడీ అంటూ హింట్ ఇచ్చాడు నిఖిల్. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంకటేష్, మీనాక్షి చౌదరిలు ఈ పొంగలికి కూడా సందడి చేశారు. కానీ ఐశ్వర్య రాజేష్ మరొక తెలుగు మూవీతో కనిపించలేదు. టాలీవుడ్ ఆఫర్స్ విషయంలో భాగ్యం ఒకటి ఊహించుకుంటుంటే మరొకటి జరుగుతోందా? మదర్ రోల్స్ చేయడం వల్లే ఐశ్వర్య రాజేష్ ని తెలుగు స్టార్ హీరోలు పక్కన పెట్టేశారా? బాలీవుడ్ లో రాణిస్తున్న టాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోవాలని తపన పడింది ఐశ్వర్య రాజేష్. కానీ సరైన ఆఫర్స్ రాకపోవడంతో బహిరంగంగానే తన అసమ్మతి వెళ్లగక్కింది. ఎట్టకేలకు ఆమె మొరవిన్న టాలీవుడ్ దర్శకులు ఆఫర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఆమెకు కమర్షియల్ సక్సెస్ తో పాటు భాగ్యంగా ఓ ఐడెంటిటీనిచ్చింది సంక్రాంతికి వస్తున్నాం ఫిలిం. కెరీర్ రిస్క్ చేసుకుని మరీ 4 పిల్లల తల్లిగా కనిపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ భాగ్యానికి బిగ్ హ్యాపీనివ్వగా ఆఫర్స్ విషయంలో మాత్రం తాను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత టాలీవుడ్ లో కెరీరే మారిపోతుందని, పెద్ద పెద్ద హీరోలతో నటించే ఛాన్సులు వస్తాయి, వెనుదిరిగి చూడనక్కర్లేదు అనుకున్న ఐశ్వర్య రాజేష్ ను స్టార్ హీరోస్ పట్టించుకోవటం లేదు. మదర్ రోల్స్ వల్ల తాను హీరోయిన్ రోల్స్ కు సెట్ కానని స్టార్ హిట్ మేకర్స్ భావించారేమోనని గతంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఐషు తానొకటనుకుంటే ఇంకొకటి జరుగుతున్నందుకు కాస్త రిగ్రెట్ ఫీల్ అయింది. పెద్ద హీరోలతో ఆఫర్స్ వర్కౌట్ కాకపోయినా యంగ్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ కొల్లగొడుతుంది ఐశ్వర్య. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఫేమ్ తిరువీర్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సుకుమారిలో నటిస్తోంది ఐశ్వర్య రాజేష్. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ అత్తాకోడళ్లుగా నటిస్తున్న ఫిలిం పాకశాల పంతంలో మహత్ రాఘవేంద్రతో జోడీ కడుతోంది. అలాగే 3 లాంతర్లు విశాఖపట్నం సిరీస్లు చేస్తోంది ఐష్. కన్నడలోనూ డెబ్యూకు రెడీ అయిన భాగ్యం తమిళ్లోనూ 2 ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇవి డిలే అవుతూ వస్తున్నాయి. మరి మేడం టాలెంట్ గుర్తించి టాలీవుడ్ లో టాప్ హీరోలు హీరోయిన్ రోల్స్ ఆఫర్ చేస్తారో లేదో లెట్స్ సీ.